మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసములో మన విశ్వాస జీవితం పడిపోవడం సహజం, అందులో తప్పు లేదు. కానీ అవిశ్వాసంలో నిలిచి ఉండకూడదు. అదే దేవుడు అంటున్నాడు, వారు అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల వారు మళ్ళీ అంటుకట్టబడుదురు అంటున్నాడు. మళ్ళీ అంటుకట్టబడడానికి దేవుడు సహాయపడతాడు అంటున్నాడు. ఆయన నిన్ను మళ్ళీ ఆయనలో అంటుకట్టుకోవడానికి శక్తి గలవాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు నీ పడిపోయిన జీవితంలో నుండి మళ్ళీ నీకు కొత్త జీవితం ఆయన ఇస్తాడు. నీవు ఏదైతే వేరైపోయి ఉంటున్నావో మళ్ళీ దేవుడు అంటుకట్టుకుంటాడు. ఆయన ఎంతో గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసంలో పడిపోయినప్పుడు అందులోనే నిలవకోకుండా మళ్ళీ నేను విశ్వాస జీవితం కొనసాగించాలి అని నీవు ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు దేవుడు మళ్ళీ నిన్ను అంటుకట్టడానికి శక్తిమంతుడు. కాబట్టి దేవుడు నిన్ను మళ్ళీ కలుసుకుంటాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్య. మా జీవితం అవిశ్వాసంలో పడుతున్నప్పుడు అవిశ్వాసంలో నిలవకోకుండా మళ్ళీ విశ్వాస జీవితం కొనసాగించడానికి నీవు మాకు సహాయము చేయమని, నీ శక్తితో మమ్మల్ని విశ్వాసంలో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.